బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కేసీఆర్ కుటుంబంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఓ కుటుంబ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కుటుంబ పాలన అవినీతితో రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. సాగునీటి రంగంలో 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల కమిషన్ కక్కుర్తి వల్లే కాళేశ్వరం నాణ్యత లోపించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోవడం దారుణమని అన్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ రైతులకి ఎక్కడా నీళ్ళిచ్చిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది.